necessary that the direction of acceleration and velocity of a body should be the same given example. ఓకేనమ్మా, డన్. క్వశ్చన్ కి అర్థం ఏంటి అసలు? వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఈ రెండు కూడా నీడ్ నాట్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒక డైరెక్షన్ అనేది ఉండవు. వాడు ఒక డైరెక్షన్ ఉంటాయని అంటున్నాడు. నో, ఇట్స్ నాట్ నెసరీ అని చెప్పాలి మనం. ఎందుకంటే వెలాసిటీ యాక్సిలరేషన్ అనేది ఒక డైరెక్షన్ లో ఉండవు. ఎందుకు నేర్చుకుందాం. నీడ్ నాట్. when a body is projected vertically upwards, the direction of velocity is upwards. So done. The direction of acceleration is downwards. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, సమ్ టైమ్స్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతాయి. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్ మనం ఏమొచ్చి వెర్టికల్ పైకి విసురుతాం. ఇలాగ బాల్ ని పైకి విసురుతాం. సో వెలాసిటీ ఎలా వెళ్తది? పైకి వెళ్తది. సో వెలాసిటీ అప్వర్డ్ అవుతుంది. యాక్సిలరేషన్ ఏమొచ్చి గ్రావిటీ కాబట్టి మళ్ళీ డౌన్వర్డ్ వస్తుంది. ఇక్కడ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్ నాట్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకేనమ్మా. డైరెక్ట్ యాక్సిలరేషన్ వెలాసిటీ అనేది సమానంగా అనేది ఉండదు. అదే కదా. సో బాడీ ఇస్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? బాల్ మనం పైకి విసురుతున్నప్పుడు వెలాసిటీ ఎలా ఉంటుంది? పైకి ఉంటది. మళ్ళీ ఆటోమేటిక్ గా గ్రావిటీ ఏం చేస్తుంది? దాన్ని పుల్ లాగేస్తుంది, డౌన్వర్డ్ లాగేస్తుంది. యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటది. ఇక్కడ మరి ఎక్కడ మనకి యాక్సిలరేషన్ వెలాసిటీ ఒకేలాగా ఉన్నాయి? ఓకేనమ్మా. సో డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ వెలాసిటీ ఆఫ్ బాడీ షుడ్ బి ద సేమ్ అంటే కాదు. ఓకేనా. ఎందుకంటే వెలాసిటీ ఇస్ అప్వర్డ్, యాక్సిలరేషన్ ఇస్ డౌన్వర్డ్. సో డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఎప్పుడు కూడా ఒకలా ఉండదు.